వాట్ ఈస్ ఏ స్టేషనరీ ఆర్ స్టాండింగ్ వేవ్? ఓకేనమ్మా, స్టేషనరీ వేవ్. స్టేషనరీ వేవ్ అంటే ఏంటి? వేవ్ అనేది ముందు ఫార్వర్డ్ కి మూవ్ అవ్వదు. ఓకేనమ్మా, స్టేషనరీ వేవ్స్ అంటే అర్థం ఏంటి? స్టేషనరీ వేవ్స్ అంటే ఒక వేవ్ ముందుకు మూవ్ అవ్వదు. ఓకే, ఇక్కడ ఇంపోజ్డ్, సూపర్ ఇంపోజ్డ్ అంటే అర్థం ఏంటి? సూపర్ ఇంపోజ్డ్ అంటే సింపుల్ గుర్తుపెట్టుకోండి, ఒకదానికి ఒకటి పడటం, దాన్ని సూపర్ ఇంపోజ్డ్ అని అంటారు. ప్రోగ్రెసివ్ వేవ్స్ అంటే తెలుసా? ముందుకి కదిలేది. ఓకేనమ్మా, ముందు కదిలే శక్తిని ఒక చోటు నుంచి మరొక చోటుకి తీసుకెళ్ళడం, దాన్ని ప్రోగ్రెసివ్ వేవ్స్ అంటారు. ఎగ్జాంపుల్, గాలిలో ప్రయాణించే ఒక శబ్దం, ఇది వొకాబులరీ వర్డ్స్. ఇప్పుడు ఈ పాయింట్ నేను చెప్పి మీకు ఈజీగా అర్థమైపోతుంది. స్టేషనరీ వేవ్స్ అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ ప్రోగ్రెసివ్ వేవ్స్ మూవ్ అలాంగ్ ది సేమ్ లైన్, ఒకే లైన్ లో మూవ్ అవుతాయి. ఓకేనమ్మా, ప్రోగ్రెసివ్ వేవ్స్ సేమ్ లైన్ లో మూవ్ అవుతుంది, ఆపోజిట్ డైరెక్షన్ లో ట్రావెల్ అవుతుంది. ఆపోజిట్ డైరెక్షన్ లో ట్రావెల్ అయ్యి సేమ్ లైన్ లో మూవ్ అవుతుంది ప్రోగ్రెసివ్ వేవ్స్. ఓకేనమ్మా, సూపర్ ఇంపోజ్ అవుతాయి. సూపర్ ఇంపోజ్ అంటే ఏంటి? ఓవర్లాప్ అవుతాయి. ఓకేనమ్మా, అప్పుడు అలా ఓవర్లాప్ అయిపోయిన తర్వాత అది ఏమవుతాయి? స్టేషనరీ ఫార్మ్స్ గా మారుతుంది. సింపుల్ గా చెప్పాలంటే వేవ్స్ మూవ్ అవుతాయి. ఏంటమ్మా? వేవ్స్ మూవ్ అవుతాయి. వేవ్స్ ఏమొచ్చి చూడమ్మా, వేవ్స్ ఏమొచ్చి మూవింగ్ వేవ్స్, వేవ్స్ ఏమొచ్చి మూవ్ అవుతాయి. ఎలాగా? ఆపోజిట్ డైరెక్షన్ లో వేవ్స్ అని మూవ్ అవుతాయి. తర్వాత ఏమవుతాయి? ఆపోజిట్ డైరెక్షన్ లో వేవ్స్ అని మూవ్ అయ్యి ఓవర్లాప్ అవుతాయి. ఓవర్లాప్ అంటే ఏంటి? ఒకరినొకరు కలుసుకోవడం. అలా కలుసుకున్న తర్వాత ఏమవుతుంది? ఎయిట్ ఫార్మ్ అవుతుంది, స్టేషనరీ వేవ్స్ ఫార్మ్ అవుతుంది. డాష్ అంటే స్టేషనరీ వేవ్స్. ఓవర్లాప్ అంటే ఏంటమ్మా? కలుసుకోవడం. అంటే ఏంటి? కమ్ టుగెదర్, దగ్గరికి కలవడం. ఓవర్లాప్ అంటే ఏంటమ్మా? దగ్గరికి కలవడం. అంటే రెండు వస్తువులు ఒకదానిపై ఒకటి పడటం, దాని ఓవర్లాప్ స్టేషనరీ వేవ్స్ అంటే. నెక్స్ట్, వాటర్